భరించేవాడు ఎవరు? ఉపాధ్యాయుడు. ఉపాధ్యాయుడు ఏం భరిస్తున్నాడు? ఆవిడ నుంచి మాతృభాషలో నేర్పుతున్నాడు. ఒక ఆన్ని ఎన్నిసార్లు దిద్దిస్తాడు? తెలుగు వాళ్ళు గ్రహిస్తారు, తెలుగు వాళ్ళు, చదువు వచ్చిన వాళ్ళు, చదువు రాని వాళ్ళు, సొంతం లేనివారు, రాయని వారు వేలిముద్ర వేస్తారు, నిశాని అంటారు. అప్పుడు వాళ్ళకన్నా చదువుకున్నాడు మేలా, చదువుకున్నాడు కన్నా వీడు తక్కువ. కాబట్టి ఈ ప్రశ్న సామాన్య మానవుడి దృష్టిలోనే, అంటే వాడు ఏ చదువు ఉండవచ్చు, అందం ఉండొచ్చు, లేదు, గుడ్డివాడు, కుంటివాడు, ఏ పడి ఎలా ఉన్నా సరే ప్రతి వారికి ఏం కోరుకుంటారు? అందం, స్వేచ్ఛ. ఏం కావాలి మనకి? ఆనందం. ఆనందం వచ్చిపోయేది కాదు. మీరు పొందే ఆనందం ఏంటి? భార్య వల్ల, పిల్లల వల్ల, మనసు వల్ల, పరువు ప్రతిష్ట అన్నీ ఉన్నాయి. దానివల్ల ఏంటి? అందం వల్ల, బట్టలు, మంచి బట్టలు, ధనం. కానీ వీటి అంటే వస్తువులతో, పదార్థాలతో వచ్చే ఆనందమే మనం పొందుతున్నాం. అదే పదార్థం అంటే ఏమిటి? శబ్ద స్పర్శ రూపరసగంధాలతో ఉన్నది నిద్ర పదార్థం, కళ పదార్థం, మెలకు పదార్థం, 3 గుణాలు, త్రిగుణాల పదార్థం, అదే మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం, అంతకన్నా పదార్థం. దేవుడు పదార్థం. ఆకారం ఉందిగా, ఆకారం లేని దేవుడు కూడా పదార్థమే. అంటే పదార్థం మీద కించి రాస్తే పదార్థం ఏంటి? తనకు తానుగానే వికారం పుడుతుంది, పరిణామం పుడుతుంది. ఏ విధంగా అణువులు వాటికవే కొండ అయినాయా? అణువులు వాటికే ఐస్ గడ్డ అయినాయా? సముద్రం అణువులు ఎందుకు ఆవిరేది అయింది? ఆవిడేమైంది? మేఘం ఉంది. మేఘం ఏమైంది? మెరుపులైంది. దాని పిడుగు వచ్చింది. పిడుగు రూపంగా ఆకాశం ఉందా? పిడుగు నీరు అంటావా? మారిపోయింది. అంటే రకరకాల రూపాలతో, నామాలతో ఉన్న సృష్టి అంతా కూడా అనేక భేదాలతో, అనేక గుణాలతో కలిసి ఉన్నాయి. పంచభూతాలన్నీ కూడా వాయు ఇక్కడ తీవ్రంగా ఇచ్చింది. వాడు ఎటువంటి వాడైనా వాయు సమదృష్టితో చేస్తుందా? నేను నా దృష్టిలో వీడు మా భక్తుడు కాబట్టి వీడు కావాలని అనుకోదుగా. పంచభూతాత్మంగా ఉన్న ఈ శరీరంలో, పంచభూతాత్మంగా ఉన్న ఈ ప్రకృతి సమానంగా ఇచ్చింది. గాలి సమానం, తుఫాను సమానం, వర్షాలు సమానం, పంటలు సమానం, అన్నీ సమానం అని దానికి తెలియదు. న్యాచురల్గా పడుతుంది. ఎందుకు? పంచభూతాలన్నీ కూడా జడ పదార్థం, అంటే జ్ఞానహీన పదార్థాలు మాట్లాడుకోలేవు. నిద్ర జ్ఞానహీనం మాట్లాడుతుందా? కళ మాట్లాడుతుందా? మీతో మెలకు మాట్లాడుతుంది కదా. ప్రేమ, మమతం, రాగం, ద్వేషం, కామ, కోపం, మతం, మోహ, మాత్సర్య అన్ని లక్షణాలు కూడా మాట్లాడు, గుణాలు మాట్లాడు. కాబట్టి ఇది జడము, చైతన్యహీనమైంది అని నేను మాత్రమే తెలుసుకుంటోంది. అంటే ఒక మానవుడు మాత్రమే, మానవుడితో సమానంగా ఉన్న దేవతా జాతి, యక్షుల జాతి వాళ్ళకి మాత్రం తెలుస్తుంది. యక్షులు, సిద్ధపురుషులు వాళ్ళు ఉన్నారు, నమ్మకం లేదు. కానీ మానవులందరికీ కూడా పరస్పరం గమనించేవాడిగా స్వయం సాక్షిగా ఉన్నాం. సహజంగానే ఉన్నాగా. ఏ ప్రయత్నం ఉన్నా కావాలా? గమనించే లక్ష్యంతో తెలుసుకునే లక్ష్యం, తెలుసుకుని గమనించే లక్ష్యంతో గుర్తించే లక్ష్యం, తెలుసుకుని గమనించి గుర్తించే లక్ష్యంతో ఇంకేంటి? అనుకునే లక్ష్యంగా, తలంచేవాడిగా, సంకల్పించేవాడిగా, ఆలోచించేవాడిగా, భావించేవాడిగా, ప్రార్థించేవాడిగా అన్నాడుగా, శబ్దంతో ఉన్నాడు. ఈ లక్షణాలు ఎవరికి ఉన్నాయి? నేను మాత్రమే ఉన్నాయి.